ఓటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజ. మార్కపురం మెప్మా కార్యాలయంలో వనరబుల్ చిల్డ్రన్ కుటుంబ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రూపొందించిన యాప్పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉన్న బలహీన పిల్లల కుటుంబ స్థితిగతులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వారి అవసరాలను గుర్తించి ఆయా కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద రాచర్ల మండలాన్ని ఎంపిక చేసి బలహీన పిల్లల కుటుంబ స్థితిగతులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం జరిగిందని అన్నారు. అందులో 360 మంది పిల్లలను గుర్తించినట్లు వివరించారు. అందులో కొందరు 3 చక్రాల కుర్చీలు అవసరమని తెలపగా వారికి అందజేయడం జరిగిందని అన్నారు. ఇలా ఆయా కుటుంబాలకు అవసరమైన ఇల్లు మంజూరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు మంజూరు, స్కూల్లో చేర్పించడం తదితర అవసరాలను ప్రభుత్వ పరంగా తీర్చేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ యాప్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని బలహీన పిల్లల కుటుంబ స్థితిగతుల వివరాలను నమోదు చేసి ఆయా కుటుంబాలకు కావాల్సిన నిజమైన అవసరాలను యాప్లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ మహిళా పోలీసులకు, ఐసిడిఎస్ సిబ్బందికి సూచించారు. ఈ అధ్యయన కార్యక్రమంలో ఐసిడిఎస్ విద్యాశాఖ, మెడికల్ సిబ్బందితో పాటు ఆయా ప్రాంతాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీప్ వెంకట త్రివినాగ్, జిల్లా మహిళా శిశు సంరక్షణ అధికారిని హేనా సుజన్, డిసిపిఓ దినేష్ కుమార్, బంగారు బాల్యం నోడల్ అధికారి గిరిధర్ శర్మ, సార్ట్స్ ప్రతినిధి సునీల్, ఐసిడిఎస్ సిబ్బంది, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మార్కాపురం పట్టణంలోని 12వ వార్డులో గల సచివాలయంను సందర్శించి జరుగుతున్న 0 నుండి 6 సంవత్సరాల పిల్లల ఆధార్ సీడింగ్ ప్రక్రియను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా మంజూరు చేసిన ఆధార్ కార్డును సంబంధిత కార్డుదారులకు అందజేశారు. కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ సిఇఓ చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ నారాయణ, తహసీల్దార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో చూస్తే స్పాన్సర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. సో దాంట్లో ఆర్ఫన్ పిల్లలు, సెమీ ఆర్ఫన్ కు నెలకు ఒక 4000 రూపీస్ ఇస్తున్నాము. సో ఆ స్కీమ్ కింద ఇప్పటిదాకా మనం గుర్తించి ఇచ్చినది ఒక 498 పిల్లలకు మాత్రమే. ఈ పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వల్నరబుల్ చిల్డ్రన్, ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, మైగ్రెంట్ పిల్లలు, ఎస్పెషల్లీ ఇక్కడ మార్కాపూర్ డివిజన్ లో ఇక్కడ ఉన్న దొర్నాల, వైపాలెం, పిల్లల చెరువు ఈ ఏరియాస్ లో ఎక్కువ మైగ్రెంట్స్ ఉన్నారు, వారు పిల్లలు ఉన్నారు. సో ఇలాంటి వల్నరబుల్ ఫ్యామిలీస్ అక్కడ ఉన్న పిల్లలు, వారిని మనం గుర్తించి వారికి మనం ప్రభుత్వం నుంచి ఏమేం చేయాలి, అదర్ దన్ దట్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ నుంచి వారికి ఏమేం కావాలి, వారి నీడ్స్ ఏంటి, వారికి ఏమేం చేయాలనేది గుర్తించి ఫుల్ఫిల్ చేయడం, వారిని ప్రొటెక్ట్ చేయడం, ఎంపవర్ చేయడం. సో ఈ పని కోసం మనము సచివాలయంలో ఉన్న అదర్ స్టాఫ్స్ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు. ఎందుకంటే జస్ట్ మనకు మహిళా పోలీస్ ని మాత్రమే, ఎంఎస్కేస్ ని మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కు ఒక ఓనర్షిప్, ఈ డేటా కలెక్షన్, ఈ వల్నరబుల్ చిల్డ్రన్ ని గుర్తించడంలో ఒక ఓనర్షిప్ రావాలి, రెస్పాన్సిబిలిటీ ఒక పర్సన్ మీద మనం ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని మాత్రమే ఈ డేటా కలెక్షన్ కు మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతున్నది. సో దాంట్లో ఒక్క మండల్లో కంప్లీట్ చేసాము. ఆల్రెడీ ఒక యాప్ డెవలప్ చేసి రాచర్ల మండల్లో అడుగుతున్నప్పుడు, మేడం నా ఏరియాలో ఇంతమంది పిల్లలు ఉన్నారు మేడం, వారికి మనం ఇవి చెయ్యాలి మేడం అని అంత మోటివేషన్ తో చేశారు. సేమ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్, మోటివేషన్ మీ ప్రతి ఒక్కరి నుంచి కూడా రావాలన్నది నా హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఇది మీరు రొటీన్ గా ఎనీ అదర్ వర్క్ లాగా చేస్తే మనం అనుకున్న అచీవ్మెంట్ మనకు రాదు. బికాస్ ఎవరైతే ఈ పిల్లల్ని మనము ఐడెంటిఫై చేయబోతున్నామో వారు అందరూ కూడా జెన్యూన్లీ దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ అవర్ సపోర్ట్. ఇంత ఎక్కువ అంటే కేర్ చూపించడానికి పీపుల్ లేరు. అలాంటి పిల్లల మీద మేము ఫోకస్ పెడుతున్నాము, మేము వారి కోసం ఈ మంచి పని చేస్తున్నాము అనే యాటిట్యూడ్ మీ ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఈ సెన్సిటివిటీ
బంగారుబాయంలో భాగంగా వల్నరబుల్ చిల్డ్రన్ ఐడెంటిఫికేషన్ చేయడానికి ఒక సర్వే చేయడానికి ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది. ఆల్రెడీ దాన్ని డేటా కలెక్షన్ కోసం అంటే స్కూల్స్ నుంచి అంగన్వాడీలో చదువుతున్న పిల్లలు, అదేవిధంగా విలేజ్ హ్యాబిటేషన్లో ఉన్న వల్నరబుల్ చిల్డ్రన్ అంటే ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, అంటే చాలా పూర్ ఫ్యామిలీస్లో ఉన్న చిల్డ్రన్, వారిని గుర్తించి వారి ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా ఒక ఇండివిజువల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది తయారు చేసి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా నీడ్స్ కూడా గవర్నమెంట్ నుంచి వారికి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా లాస్ట్ వీక్ ఒంగోలు డివిజన్లో ఉన్న అందరూ మహిళా పోలీసెస్కు ఈ యాప్ గురించి ఒక ట్రైనింగ్ పెట్టడం జరిగింది. వారు అక్కడ సర్వే కూడా మొదలైంది. ఇప్పుడు ఈ రోజు మార్కాపూర్ డివిజన్లో ఉన్న అన్ని మహిళా పోలీస్ని పిలిచి వారికి ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది.